ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నూనె రాస్తుంటే ఎలా ఉంది మమ్మీ? పర్వాలేదు వల్లభ. వేళ్లకి ఆయిల్ రాసి ఎలా ఉంది అని అడుగుతావేంటి రాజా? అది చెయ్యి అనుకున్నావా లేకపోతే కుక్క తోకనుకున్నావా అలా పంపుతున్నావు? హే, విసుగు తెప్పించుకో, పో ఇక్కడి నుంచి. విషయం చెప్పకుండా ఎలా వెళ్తాను? ఏంటో చెప్పు. గజగండ దగ్గరికి వెళ్లి పంచకమణిని పట్టుకొని తమరి చెయ్యి నయమయ్యేలా చేసుకొచ్చారు కానీ విశాల్ చేతి సంగతి ఏంటి మరి? నీ తోడికోడలు నైనే చెప్పాలి. పంచకమణిని తీసుకురావాలని ప్రయత్నించి దొరికిపోయాను అన్నారు కదా అత్తయ్య. దొంగ బుద్ధి ఎక్కడికి పోతుంది? హే, అరే, మా మమ్మీ సాహసం చేస్తే దాన్ని దొంగతనం అంటావా? గజగండ చెల్లి దగ్గర నుంచి పంచకమణిని తీసుకోగానే నిజ స్వరూపం బయట పెట్టాడా లేదా? అలానే అత్తయ్య కూడా తను రాక్షసి అన్న విషయాన్ని తేట తెల్లం చేయాల్సింది. షటప్! నువ్వాగక్క. అత్తయ్య, ఆ మణి గురించి కాదు కాని మీ చేతికి మంట ఎలా వచ్చిందో అడుగుదామనొచ్చాను. ఫైర్ ఆఫ్ మిస్ ఫైర్ ఫర్ వైరెడ్ సాఫ్ట్వేర్ అని నేను చెప్పాను కదా చెల్లి. హే, నువ్వు ఆపుతావా? మీరాపరని. మీరు చెప్పండి అత్తయ్య, నిజంగా గాయత్రి పాప చెయ్యి తగిలితే మంటొచ్చిందా? అయ్యో, చెల్లికి డౌట్ వచ్చిందంటే ఒక పట్టాన విడిచిపెట్టదు. ఈ బ్రహ్మ రాక్షసి ఏం చెప్పి చేస్తుందో. ఆలోచిస్తున్నావండి మమ్మీ? ఆ పిల్ల పిడుగొచ్చి పట్టుకున్నాకే కదా మంటొచ్చింది. లేదురా, గాయత్రి పాప షేక్ హ్యాండ్ ఇచ్చింది కానీ అప్పుడేం కాలేదు. హాసిని అన్నట్టు ఫైర్ ఆఫ్ మిస్ ఫైర్ ఫర్ వైర్ ఇట్ సాఫ్ట్వేర్ వల్లే అనుకుంటా. అత్తయ్య, హాసన కంటే ఏదేదో మాట్లాడుతుంది. మీరు కూడా అలా ఎందుకు మాట్లాడతారు? తింగర్దేం మాట్లాడినా దాని వెనక నిజాలుంటాయి నైని. మనం తెలుసుకోవాలంతే. థ్యాంక్స్. నేను రుద్దనా నూనె? ఏం అక్కర్లేదు, మా మమ్మీ చెయ్యి నేనే పట్టుకుంటా. వయసు అయిపో వస్తుంది, ఇంకా ఎన్నాళ్ళని పట్టుకుని ఉంటారు? అంటే కళ్ళు మూసే టైం వచ్చింది అని. చెంప పగులుతుందేమనుకున్నావు? ఆగండి అత్తయ్య, మీరు కళ్ళు మూసుకుని పడుకునే టైం అయింది అని అందక్క. వేరేలా అర్థం చేసుకోకండి. దాని మాటల వెనక అర్థాలు వేరే ఉంటాయి. ఇందాక నిజాలు ఉంటాయి అని అన్నారు, అదే ఓకే చేయొచ్చు కదా. హే, ఇటు రావే, నీ జుట్టుకి నూనె రాసి మరీ కొడతా. అలాగే కాస్త మసాజ్ చేస్తారా ప్లీజ్? ఇటు అయ్యో రావే. అక్క, వాళ్ళని రెచ్చగొట్టి దెబ్బలు తినడం అవసరమా? అది కాదు చెల్లి. నువ్వు రా ముందు. రా అక్క. గుడ్ నైట్. గుడ్ నైట్. మమ్మీ, గాయత్రి పాప చెయ్యి తగిలే కదా చేతికి మంట పుట్టింది. అవును, మరెందుకు నైనితో అలా చెప్పావు? నిజం నైని కన్నా ముందు మనకు తెలియాలి. తెలుసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.